నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ధరణి గారికి విడాకులైంది. 1990లో జన్మించింది. 5వ నెల 16వ తారీఖు జన్మించింది. హైట్ వచ్చేసి 5.3 అండి. సో వీళ్ళు ఉండేది తాడిపత్రిలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ తాడిపత్రిలో ఉంటారు. ఒక పాప కూడా ఉంది. ఇల్లరికం సంబంధం వెళ్ళాలనుకునే వారికి ఇది బెస్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చండి. సో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి. వీళ్ళ కులం వచ్చేసి వర్మ క్యాస్ట్, రాజులు అండి. సో ఎవరైనా రాజులు అయినా లేకపోతే కర్ణ అయినా, నాయుడుస్ అయినా, బలిజ అయినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంటే. సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి రోషన్ వర్మ. వీళ్ళు కూడా వర్మాస్ రాజులు అండి. అబ్బాయి 1990లో జన్మించాడు. 8వ నెల 1వ తారీఖు జన్మించాడు. అబ్బాయి కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. హైట్ వచ్చేసి 5.11 అండి. వీళ్ళు ఉండేది కర్నూలులో ఉంటారు. సో పిల్లలు లేరు, విడాకులైంది. ఈ అబ్బాయికి కూడా విడాకులు అయిపోయింది, పిల్లలు లేరు. జీతం వచ్చేసి 1,50,000 రూపాయలు సంపాదిస్తారు నెలకి. సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, రోషన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఎటువంటి కట్న కానుకలు లేకపోయినా, అమ్మాయికి డైవర్స్ అయి ఉన్నా కూడా వీళ్ళు చేసుకుంటారు. అవతల అమ్మాయికి ఒక పాప అయినా బాబైనా ఉన్నా కూడా వీళ్ళు చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, వర్మ క్యాస్ట్లో లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఏదైనా బీసీ ఓసీలో ఏ కేటగిరీ వాళ్ళైనా ఉండి ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే వీళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు. అమ్మాయి 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ చదువు అంటే 10th నుంచి ఎంత చదువుకున్నా వీళ్ళు చేసుకుంటారు. అబ్బాయి శాలరీ వచ్చేసి 1,50,000 ఒక నెలకు సంపాదిస్తారు. వీళ్ళు కూడా ఎటువంటి కట్న కానుకలు ఏది ఆశించడం లేదు. ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.